ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. హాయ్ ఫ్రెండ్స్, మరొకసారి ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నా. నేను దినాన్ని సూపర్ టైం అండి అన్నారు కదా. సో 7 గంటల నుంచి 7:30 వరకు మీరు కూడా నాతో ఏకీభవించినారు నేను నమ్ముతున్నా. నాకు తెలుసు మీరు ఏకీభవిస్తారని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ప్రేయర్ కోఆపరేషన్ అండ్ ఐఎమ్ షూర్ ద లార్డ్ హ్యాస్ ఆల్రెడీ ఆన్సర్డ్ అవర్ ప్రేయర్. ఆన్సర్ చేస్తాడు కాదు, దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇస్తాడు అని చెప్పట్లేదు నేను. దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇచ్చేసి ఉన్నారు. మన కుటుంబాలలో దేవుడు మేలులను చేసి ఉన్నారు. కుటుంబంలో ఉన్న వ్యక్తులకు దేవుడు రక్షణ అనుగ్రహించి ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళడానికి, ఆయన యొక్క రాజ్యంలోనికి మనం ఆయనతో పాటు మనం జీవించడానికి అటువంటి గొప్ప భాగ్యం ఆ దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆ దేవునికే నేను కోటి కోటి స్తుతులు నేను తెలియజేసుకుంటూ ఉన్నా. బైబిల్ గ్రంథంలో నుండి మార్కు సువార్తలో నుండి ఈరోజు నేను మీ కొరకు ధ్యానం కొరకైనటువంటిదిగా తీసుకుని వస్తున్నటువంటి మాటలు ఏంటంటే, వాస్తవానికి మొదటి అధ్యాయం మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 వచనాల దగ్గర ఉన్నటువంటి మాటల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాటలు ఏమని అంటున్నారంటే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తని నమ్మండి. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించినది అనగా ఈ మాటల్లో ఉన్న ప్రియ స్నేహితులారా, క్రైస్తవ బిడ్డలైతే క్షుణ్ణంగా మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఒకవేళ క్రైస్తవేతరులైనటువంటి వారు ఈ నా కార్యక్రమాన్ని వీక్షిస్తుంటే కూడా క్రీస్తు ప్రేమతో నేను చెప్తున్నాను స్నేహితులారా, మతము అనేటువంటి పేరుతో ఆలోచించిన ఒక ప్రక్కన పెట్టండి. మతం అనేటువంటి ఒక ఆలోచనతో దీన్ని ఒక ప్రక్కన పెట్టినటువంటి రీతిగా దీన్ని పట్టించుకోకుండా ఉండేటువంటి విధానాన్ని అట్లా ఉండొద్దు దయచేసి. నేను సత్యం చెప్తున్నా, నా బైబిల్ చెప్తున్నటువంటి ఒక మాటను బట్టి నేను సత్యం చెప్తున్నా, నేను నమ్మాను కనుక నేను సత్యం చెప్తున్నా. ఇప్పటి వరకు ఈ బైబిల్ ఉన్నటువంటి ఒక విషయాలన్నీ కూడా ప్రవచనాత్మకంగా జరిగినటువంటి దాన్ని బట్టి నేను సత్యం చెప్తున్నా. ఇన్నిసార్లు నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళొచ్చినటువంటి వానిగా ఈ యొక్క సత్యాన్ని నేను మీతో పంచుకుంటున్నటువంటి ఒక మాటలు. నా ప్రియ స్నేహితులారా, 2000 సంవత్సరాల క్రితం మనల్ని ప్రేమించి మనల్ని రక్షించడానికి, మన పాపములను క్షమించడానికి ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చిన నా ప్రభువు, నా రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ఆయన సమాధి చేయబడి ఉన్నారు. 3వ దినాన్ని తిరిగి లేచినారు. 40 రోజులు ఆయన శిష్యులకు అగపడుతూ రాజ్యాన్ని గురించి, ఆయన రాకడను గురించి, మోక్షాన్ని గురించి, స్వర్గాన్ని గురించి అనేకమైనటువంటి విషయాలు వారికి తెలియచెప్తూ 40వ రోజున ఆయన ఆరోహణమై తండ్రి దగ్గరికి వెళ్ళి ఉన్నారు. ఆయన వెళ్ళక ముందు చెప్పిన మాటలు ఏంటంటే, ఆయన మరలా తిరిగి వస్తానని చెప్పి ఉన్నారు. ఆయన రాకడ అతి సమీపించిన కడవరి దినాల్లో మనం ఉండి ఉన్నాం. నా ప్రియ స్నేహితులారా, మతంగా వినొద్దండి బాబు, ప్లీజ్ అండి. నేను మీ గడ్డం పట్టుకొని బ్రతిమలాడి నేను చెప్తున్నానండి. ఏదో ఒక మతబోధ చేస్తున్నాడులే, ఏదో ఒక మతంగా చెప్తున్నాడులే, ఈ యేసుప్రభుని గురించి చెప్తున్నాడులే, ఆ యేసుప్రభు వస్తాడని చాలామంది చెప్పారులే, ఇంతకు ముందు కూడా బోల్డైన ప్రసంగాలు ఇలాంటివి విన్నాంలే అని అనుకోవద్దండి. క్రీస్తు ప్రేమతో నేను చెప్తున్నానండి, యేసుప్రభు మరలా త్వరగా వచ్చేటువంటి సమయం ఆసన్నమైనది. కాలము సంపూర్ణమైపోయినది. ఈరోజు నేను చెప్తున్నాను ఖచ్చితంగా. ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు నేను అక్కడ చూసేటువంటి సన్నివేశాలు, ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్నటువంటి విషయాలు, ఇజ్రాయెల్ దేశం విషయంలో ప్రపంచ దేశాలు చేస్తున్నటువంటి తీర్మానాలు, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ చేస్తున్నటువంటి ఒత్తిడులు, ఇవన్నీ చూస్తుంటే వస్తానని చెప్పిన యేసయ్య రాకడ చాలా సమీపించినట్టుగా కనబడుతుంది. దేవుని యొక్క రాజ్య స్థాపన అది చాలా దగ్గర అయిపోయింది. డోంట్ వర్రీ ఫ్రెండ్స్, ఒకవేళ ఈ లోకంలో మనకి ఏ ప్రభుత్వాలు మనల్ని ఏలుతూ ఉన్నా, ఏ ప్రభుత్వాలు ఒకళ్ళ అధికారంలో ఉండి ఉన్నా అవి ఉంటూనే ఉంటాయి. కానీ సత్యం ఏంటంటే, నా యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు, నీతి రాజ్యాన్ని స్థాపిస్తూ ఉన్నాడు. నీతితో కూడినటువంటి పరిపాలన, యథార్థతతో కూడినటువంటి పరిపాలన, అవినీతి లేకుండా ఉండినటువంటి పరిపాలన, అందరినీ సమానంగా ప్రేమించి పరిపాలించేటువంటి పరిపాలన, ఒక్క దేశం కొరకు మాత్రమే కాదండి, యావత్ ప్రపంచాన్ని పరిపాలించడానికైనటువంటి రీతిగా ఆయన వస్తున్నటువంటి పరిపాలన, రాజ్యం అనేటువంటిది సమీపించినది. ఆయన అంటున్నాడు కదా, మారు మనసు పొంది సువార్తను నమ్మండి. సువార్త ఏంటంటే, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. బ్రదర్ గారు, మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. అమ్మ, సిస్టర్ గారు, మిమ్మల్ని దేవాతి దేవుడు ప్రేమిస్తున్నాడు. నా ప్రభువు యేసుక్రీస్తు వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీ కొరకు ప్రేమించారు కనుకనే మీ కొరకు తన ప్రాణాన్ని పెట్టారమ్మా. మీ కొరకు సిలువలో బలియాగం అయిపోయాడమ్మా. మిమ్మల్ని అంతగా ప్రేమించారమ్మా. ఎవరున్నారు చెప్పండి రా మనల్ని అంతగా ప్రేమించిన వాళ్ళు?
మన జీవిత భాగస్వాములు కానీ, భర్త కానీ, భార్య కానీ, మన బిడ్డలు కానీ, మన తల్లిదండ్రులు కానీ ఎంతగా ప్రేమించిన వాళ్ళు ఉన్నారా చెప్పండి తల్లి? ఎంతగా ప్రేమిస్తే నిజానికి పొద్దుట కనీసం కాఫీ చొక్కిస్తున్నారా మన వాళ్ళు? ప్రొద్దుట కనీసం మనం చక్కగా పలకరించినటువంటిది ఉందా? ఫోన్ చేసి ఒకవేళ ఆ బిడ్డలు పలకరించడము, ఫోన్ చేసి ఆ తల్లిదండ్రులు పలకరించడము, ఫోన్ చేసి ఆ అత్తమామలు పలకరించడము, ఫోన్ చేసి ఆ కోడళ్ళని అల్లుల్ని పలకరించడము ఏమైనా జరుగుతున్నాయంటారా కనీసం మన జీవితంలోని? ఏదండి ప్రేమ నిజానికి? ఏదో లోకంలో అనుకుంటూ ఉంటాం కానీ సరైనటువంటి ప్రేమ లేకుండా ఉన్నటువంటి. కానీ నా యేసయ్య మనల్ని ప్రేమించాడు. ప్రతిరోజు ఉదయం ఈ సత్య సువార్త అనే కార్యక్రమం ద్వారా ఆయన మిమ్మల్ని పలకరిస్తూనే ఉన్నాడు కదా. ఆయన ప్రేమ మీకు వెళ్ళబుచ్చుతూనే ఉన్నాడు కదా. ఎంతగా మనల్ని ప్రేమించినటువంటి వాళ్ళు ఎవరున్నారు? ఎంతగా ప్రేమించి తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి వాళ్ళు ఎవరున్నారు? తన రక్తాన్ని దారపోసినటువంటి వాళ్ళు ఎవరున్నారు? ఒకవేళ ప్రేమిస్తే కనుక ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటుంటే అని పాపం ముసలాయన అయ్యుండి అడుక్కుంటున్నాడని చెప్పేసి అని ఒక 10 రూపాయలు ఇస్తాం. అని వీళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి వీళ్ళు అడుక్కుంటున్నారని ఒక 50 రూపాయలు ఏమైనా ఇస్తాం. అని వీళ్ళు మరీ ఇలాగన మరీ బతిమాలుకొని కాలు మొక్కుతున్నాడు అని చెప్పేసి అని ఒక 100 రూపాయలు ఇచ్చాము. ఒకవేళ చేతనైతే ఒక 1000 రూపాయలు ఎవరికైనా మనం సాయం చేస్తూ వచ్చినాం. కానీ ఈ రోజుని తన రక్తమంతా ధారపోసిన ప్రేమ యేసు ప్రేమ మాత్రమే. హీ లవ్స్ యూ సో మచ్. హే ఫ్రెండ్, స్నేహితులరా, మీకు నేను చెప్తున్నటువంటి మాట ఇది. హీ లవ్స్ యూ సో మచ్. నీ కొరకు ప్రాణం పెట్టాడు. అండ్ హీ లవ్స్ యూ సో మచ్ దట్ ఈస్ కమింగ్ బ్యాక్ అగైన్. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుకని మీ కొరకే తిరిగి వస్తున్నాడు. మీ కొరకే తిరిగి వస్తున్నాడు. బై రేపటి దినాన్ని వ్యాలంటైన్స్ డే అనగా ఫిబ్రవరి 14వ తారీఖు రేపటి దినాన్ని కూడా ప్రేమల గురించి నేను మాట్లాడతాను. అందరూ యవనస్తులు అందరూ కూడా సిద్ధంగా ఉండండి. మీ కొరకు నేను ప్రేమల గురించి నేను మాట్లాడడానికి నేను కూడా సిద్ధంగా నేను రాబోతూ ఉన్నాను. సో నా దేవుడు నన్ను అంతగా ప్రేమించి నా కొరకు తన ప్రాణాన్ని పెట్టి నా పాపముల కొరకు తన రక్తాన్ని కార్చి చనిపోయి సమాధించబడి తిరిగి లేచి ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. దాన్నే మనం ఏమంటామంటే కాలము సంపూర్ణమాయెను అని అంటాం. దేవుని రాజ్యము సమీపించెను అని అంటాం. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే సువార్తను నమ్మాలి. ఆయన నా కొరకే చనిపోయాడు. ఆయన నా కొరకే తన రక్తాన్ని కార్చాడు. నా పాపములను క్షమించాడు. నా రోగముల నుంచి నన్ను స్వస్థపరిచినాడు. నా చెడు అలవాట్ల నుంచి నాకు విడుదల ఇచ్చినాడు. డోంట్ థింక్ ఆఫ్ ద వాస్తవం వైపు చూడొద్దు. వాస్తవం షుగర్ ఉంది అని చెప్తుంది. వాస్తవం నువ్వు ఇంకా అలవాట్లకు బానిస అయిపోయావని చెప్తుంది. వాస్తవం నువ్వు పలానా దానికి నువ్వు బానిసగా జీవిస్తున్నావు, దాని నుంచి నువ్వు బయటికి రాలేవు అని చెప్తుంది. వాస్తవం మనకు నెగిటివ్ రిపోర్ట్ అనేటువంటిది ఇస్తూ ఉంటుంది. కానీ సత్యమైనటువంటి ఒక వాక్యం మనకు సత్యమైన రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ ఏంటంటే నాకు విడుదల కలిగి ఉన్నది. దేవుడు నా కొరకు గొప్ప కార్యములను చేసి ఉన్నాడు. దేవుడు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. ఆయన తన శరీరాన్ని నలగొట్టుకొని ఆయన నాకు స్వస్థతను ఇచ్చి ఉన్నారు. ఆయన తన యొక్క రక్తమంతా దారపోసి నా పాపములను క్షమించి ఉన్నారు. నశించిపోవలసిన నన్ను నాశనకరమైన గోతిలో నుంచి నన్ను విడిపించి ఉన్నారు. నరకానికి పోవలసిన నన్ను నరకానికి వెళ్ళనివ్వకుండా తన స్వర్గానికి నన్ను సిద్ధపరిచి ఉన్నారు. ఆయన వచ్చినప్పుడే కానీ, ఆయన యొక్క రాకడ జరిగినప్పుడే కానీ, ఆయన యొక్క రాజ్యం స్థాపించబడినప్పుడే కానీ నన్ను చీకటి రాజ్యంలోనికి త్రోసివేయక ఆ చీకటిలో నుండి, చీకటి రాజ్యంలో నుండి, అపవాది యొక్క రాజ్యంలో నుండి తన రాజ్యంలోనికి నన్ను తీసుకొని వెళుతూ ఉన్నాడు. ఆయన స్వర్గాన్ని నాకు ఇస్తున్నాడు. ఇది సువార్త అంటేను. ఇది మనం నమ్మాలి. తెలియక ఈనాటి కూడా మన వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నప్పుడు, ఈవెన్ టీవీలో మాట్లాడుతున్నప్పుడు కండిషన్డ్ సువార్త చెప్తుంటావు. నువ్వు నమ్మితే, నువ్వు ఎలాగనక అనుకుంటే, నీ బ్రతుకు మార్చుకుంటే, నీ ఆ చెడ్డ అలవాట్లను మానుకుంటే, నువ్వు పలాంది విడిచిపెడితే, నువ్వు పలానా విషయాలను దూరం చేసుకుంటే అప్పుడు దేవుడు నీ మోక్షాన్ని ఇస్తాడు. తిట్టడానికి లేదండి బాబు, నేను తిట్టడానికి రావట్లేదు. ఈరోజు నేను ఎన్ని ప్రసంగాలు చేశాను, కొన్ని వందల ప్రసంగాలు నేను చేశాను టీవీలో. ఐ డోంట్ థింక్ ఎనీ టైం ఎవరిని తిట్టేటువంటి రీతిగా దేవుడు నన్ను నడిపించలే. పరిశుద్ధాత్ముడు మాట్లాడేటప్పుడు మంచి మాటనే మాట్లాడుతూ వచ్చినాడు. ఒక మంచి వర్తమానం తెలియజెప్తూ వచ్చినాడు. ఈ దినాన్ని కూడా నేను మీతో చెప్పగలిగినటువంటి మాట అదే స్నేహితులారా. హీ లవ్స్ యూ సో మచ్. ఆయన మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. మీ కొరకే తిరిగి ఆయన రాబోతున్నాడు. యోహాను సువార్తలో 14వ అధ్యాయం 1-3 వచనాల్లో ఆయన సెలవిస్తున్నప్పుడు ఏమంటాడంటే, మీ హృదయములను కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, యేసుక్రీస్తు ప్రభు అయిన నా యందును విశ్వాసం ఉంచండి. మీ కొరకు నేను స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నా. నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు. లేని యెడల నేను మీతో చెప్తాను. నేను వెళ్ళి ఆ స్థలం సిద్ధపరచిన యెడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి నా యొద్ద నుండడానికి నేను మిమ్మల్ని తీసుకుని వెళతాను అని ఇది నా ప్రభు చెప్తున్నటువంటి ఒక మాట. నేను మరలా వస్తాను. ఇది ప్రభు రెండవ రాకడ. ఇదే ఆ ప్రభు యొక్క కాలము పరిపూర్ణమైనటువంటిది.
ఈరోజు ఇజ్రాయెల్ దేశస్తులైనటువంటి వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా అండి, ట్రంప్ గారు పుణ్యమా అనంట, ట్రంప్ గారు ఈ యొక్క ఇజ్రాయెల్ దేశానికి యెరూషలేము ముఖ్య పట్టణం అనేటువంటిదిగా నేను నమ్ముతున్నాను, నేను అంగీకరిస్తున్నాను అని చెప్పి ప్రకటించి తన యొక్క ఎంబసీ, తన యొక్క ఆ యొక్క రాయబారి కార్యాలయం అనేటువంటి దానిని, అంబాసిడర్ని ఆ యొక్క టెల్ అవీవ్లో ఉండవలసినటువంటి దాన్ని తీసుకుని వచ్చి యెరూషలేంలో పెట్టాలని చెప్పినప్పుడు ఈరోజుని ఇశ్రాయేలీయులైనటువంటి వాళ్ళు ఎదురు చూస్తున్న మాట ఏంటంటే, మా కోరేషు ఈయనే, ఆనాడు కోరేషు అనేటువంటి ఆయన యెహోవా మందిరం కట్టుకోవడానికి దేవుడు ఆయనను ప్రేరేపించిన ప్రకారంగా ఆ కోరేషు మాట్లాడుతూ, మీలో ఎవరు దైవజనులుగా ఉండి ఉన్నారో, దేవుని యొక్క జనులై ఉండి ఉన్నారో అలాంటి వారు రండిరా, మీ యొక్క దేవాలయం పాడైపోయిందంట, దేవుడు నాతో చెప్పాడు, వెళ్ళి మీ దేవాలయాన్ని కట్టుకోండి, నా యొక్క నిధిలో నుంచి నేను మీకు ఇస్తాను, నా యొక్క దగ్గర నుంచి ఉన్న డబ్బులు నేను మీకు ఇస్తాను, నా సపోర్ట్ అంతా నేను మీకు ఇస్తానని చెప్పేసి అని ఆనాడు బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కాలంలో కోరేషు అనేటువంటి యొక్క రాజుని దేవుడు ఎలా ప్రేరేపించాడో, ఎలాగనో కోరేషు సహకరించాడో, అలాగే ఈ రోజుని ఈ అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ అనేటువంటి ఆయన కూడా ఆయన మాకు సహకరిస్తున్నాడు, మా కోరేషు ఈయనే, అంటే మేము యెహోవా దేవుని కొరకు దేవాలయాన్ని మేము కట్టుకోబోతూ ఉన్నాము. ఆ యొక్క డూమ్ ఆఫ్ ద రాక్ ఉన్నటువంటి యొక్క స్థలం దగ్గరనే, అక్కడ అల్ అక్సా అనేటువంటి ఒక మసీదు ఉన్న చోటనే, అది సొలొమోన్ రాజు కట్టించినటువంటి ఒక యెహోవా మందిర స్థలం గనక, అది శిథిలమైపోయిన తర్వాత ఇది వచ్చింది గనక మేము అక్కడే ఆ మందిరాన్ని కట్టుకోబోతున్నాం. వాళ్ళతో మాకు గొడవ లేకుండా ఈ యొక్క ట్రంప్ అనేటువంటి ఆయన ఎలాగో మొత్తానికి ఆయన ఈ యొక్క రాజకీయాన్ని ఉపయోగించి మాకు సమాధాన ఒప్పందాన్ని కుదిర్చి అరబీలతో కానీ మహమ్మదీయులతో కానీ ఏ విధమైన గొడవ లేకుండా మాకు సమాధానం పెట్టి మేము అక్కడ మందిరం కట్టుకోవడానికి చేస్తాడు. మేము అక్కడ మందిరం కట్టుకుంటాం. మందిరం కట్టుకున్నప్పుడు ఈయన తీసుకొని వెళ్ళి ఆయనే మా మెస్సయ్య, మా శాంతి దూత, మా శాంతి దాత అని చెప్పేసి అనుకొని ఆయన తీసుకొని వెళ్ళి ఆ దేవాలయంలో కట్టిన దేవాలయంలో పెడతాం. ఇవన్నీ ఏంటి తెలుసండి, నా బైబిల్లో రాయబడినటువంటి మాటల ప్రకారంగా అంత్యక్రీస్తుని గురించినటువంటి విషయాలు. అంత్యక్రీస్తు ఒకవేళ క్రీస్తులాగానే కనబడవచ్చు, క్రీస్తును ప్రేమించినట్టుగానే కనబడవచ్చు, ఒకవేళ క్రీస్తు ప్రభు పక్షంగా పనిచేస్తున్నట్టుగా అనిపించవచ్చు, దేవుని యొక్క ప్రణాళిక నెరవేరుస్తున్నటువంటి వాడిగా ఉండి ఉండవచ్చు. ఏమో హూనోస్ ఎవరు అంత్యక్రీస్తు కాబోతున్నారో. నేను ఫలానాన్ని నేను చెప్పట్లే, ఫలానా వ్యక్తి అంత్యక్రీస్తు అని చెప్పట్లే. ఊహాగానాలలో అనేక మంది అనేకమైనటువంటి పేర్లు చెప్పి ఫలానుడే అంత్యక్రీస్తు అని చెప్పారు. నేను అంతలా చెప్పట్లే, ఎందుకంటే నేను కూడా మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా నేను మాట్లాడుతున్నాను. నేను అంటున్న మాట ఏంటంటే, ఎవరు అంత్యక్రీస్తు అవుతారో నాకు తెలియదు, కానీ వారు దేవాలయాన్ని గనక యెరూషలేములో కట్టించినట్లయితే, ఇశ్రాయేలీయులు యెహోవా దేవుని కొరకు దేవాలయాన్ని కట్టించినట్లయితే, కట్టడానికి సహాయపడినటువంటి వాడే తమ మెస్సియాగా భావించి ఆయనను తీసుకుని వెళ్ళి ఆ దేవాలయంలో కూర్చుండబెట్టేసరికి అక్కడ వాళ్ళకి అంత్యక్రీస్తుగా ఒక మెస్సియాగా అనేటువంటిదిగా పరిగణించబడినా, నా బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, అది జరగడానికి ముందుగానే నా యేసయ్య, మన ప్రభు రక్షకుడు, మనల్ని ప్రేమించిన దేవుడు, మన కొరకు తన ప్రాణం పెట్టినటువంటి దేవుడు, ఆయన మధ్యాకాశానికి వచ్చి ఆయన నమ్మినటువంటి వారిని, తన రక్తములో పాపములో కడుక్కున్నటువంటి వారిని, ఆయన యొక్క ప్రేమను తెలుసుకున్నటువంటి వారిని, ఆయన గూర్చిన సత్య సువార్తను నమ్మినటువంటి వారిని, ఆయన మన కొరకే తన ప్రాణం పెట్టాడని నమ్మినటువంటి వారిని, మన దోషములను క్షమించడానికే తన రక్తం గార్చాడని నమ్మినటువంటి వాడిని, ఆయన నా పాపముల నుంచి నన్ను విడిపించాడని, నా రోగము నుంచి నన్ను స్వస్థపరిచినాడని, నా చెడు వ్యసనములైనటువంటి బంధకముల నుంచి, ఐగుప్తు నుంచి, ఫరో చేతుల నుంచి విడిపించాడని నమ్మినటువంటి వారందరినీ, అన్ని దేశాల నుంచి ఉన్నటువంటి వారిని, చివరికి నిన్నటి దినాన్ని మనం ప్రార్థన చేసిన ప్రకారంగా మన దేశం కొరకు ప్రార్థన చేసినాము కనుక నేనైతే ఏమనుకుంటానంటే, నా భారతదేశ ప్రజలందరినీ, నా భారతదేశంలో ఉన్న ప్రతి మానవుడిని, ఎంతటి కఠినాత్ములయ్యున్నా మనం చేసినటువంటి ప్రార్థనకు జవాబుగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని, ఆనాడు ఆ యొక్క పక్షవాతంతో వచ్చినటువంటి మనిషిని మోసుకొని తీసుకొని వచ్చినప్పుడు, ఆ పక్షవాతంతో తీసుకుని మోసుకొని వచ్చినటువంటి వారి విశ్వాసమును చూచి, కుమారుడాన్ని పాపములు క్షమించబడి ఉన్నవని ఏ ప్రార్థన చేయనటువంటి వీని యొక్క పాపాలు క్షమించగలేనిది ఈ రోజున మనం చేసినటువంటి ప్రార్థనకి దేవుడు క్షమాపణ ఇవ్వలేదా? ఇచ్చేశారు. నేను నమ్ముతున్నది అది. దేవుడు మన భారతదేశాన్ని క్షమించేశారు, భారతదేశ ప్రజల యొక్క పాపములన్నీ క్షమించేశారు. అలా క్షమించబడిన వారందరినీ, అనగా నా భారతదేశ ప్రజలందరినీ, నా తెలుగు మాట్లాడేటువంటి ప్రజలందరినీ దేవుడు మధ్యాకాశానికి పిలిచి ఆయన అక్కడ సిద్ధపరిచినటువంటి గొప్ప విందులో మనకి చేయబోతున్నాడు. గొప్ప విందులో మనకి పార్టిసిపేషన్ ఇవ్వబోతున్నాడు. అక్కడ దేవుడు మనకి గొప్ప గొప్ప బహుమానాలను ఇవ్వబోతున్నాడు, ప్రతిఫలములను ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేసిన మీకు, ప్రార్థనలో ఏకీభవించిన మీకు, కష్టాలను ఎదుర్కొన్న మీకు, శ్రమలను ఎదుర్కొనేటువంటి మీకు, హింసలను ఎదుర్కొనేటువంటి మీకు, ఇది నేను కానీ మీరు కానీ మనం అందరం కూడా మనం పొందుకునేటువంటి అనుభవాలు బట్టి ప్రతిఫలం ఇవ్వడానికి క్రీస్తు న్యాయపీఠం మీద ఆయన కూర్చుని ఉండి ఆయన మనకి బహుమతులు, ఆయన మన కిరీటాలు, ఆయన మనకి ప్రతిఫలాలు ఇస్తున్నట్టే. హల్లెలూయా! ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం అది.
ఆ తర్వాత అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకుందరు కానీ, నా యజమానుని సంతోషంలో మీరు పాలు పంపులు పంచుకుందరు కానీ, ఆనందాన్ని సంతోషాన్ని మీరు కలిగొందరు కానీ. భూమి మీద ఉన్నంత వరకు ఒకవేళ ఏ విషయాల్లో మీరు కన్నీరు కార్చారో, భూమి మీద ఉన్నంత వరకు ఏ విషయాల్లో మీరు బాధలు పడుతూ వచ్చినారో, భూమి మీద ఉన్నంత వరకు ఎలాంటి పరిస్థితులని మీరు అనుభవిస్తూ వచ్చినారు, బట్ డజంట్ మ్యాటర్. ఈ రోజు నుంచి మీరు నాకు సంతోషంలో పాలు పంపులు పంచుకోవడానికి రండి అని మనల్ని కౌగిలించుకొని, మనల్ని ముద్దు పెట్టుకొని, మనల్ని ఆశీర్వదించబడిన ప్రజలుగా ఆయన మోక్ష రాజ్యంలోనికి తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఎందుకీ నేను చెప్తున్న మాట్లాడి తెలుసా? కాలం సంపూర్ణమైపోయింది, దేవుని రాజ్యము సమీపించినది. ఇదే మార్కు సువార్త 13వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి 33వ వచనం దగ్గరికి వచ్చేసరికి అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మరికొన్ని సూచనలు చెప్తూ ఉన్నారు. దేశంలో ఎలాంటి కరువు రాబోతుందో, దేశంలో ప్రజలు ఎలాగ ఉండబోతున్నారో, ఒకరిని ఒకరు ద్వేషించి చంపుకోబోతూ ఉన్నారో, ఒకరిలో ఒకరు ద్వేషాన్ని పెట్టుకొని జీవించబోతూ ఉన్నారో, ఎలాంటి అక్రమం పెరిగిపోతూ ఉందో, ఎలాంటి అవినీతి అనేటువంటిది పెరిగిపోతూ ఉందో, ఎలాంటి భయంకరమైన భూకంపాలు జరగబోతున్నాయో, ఎలాంటి యుద్ధ సమాచారాలు మనం వినబోతూ ఉన్నామో. ఇప్పటికే ప్రపంచంలో చాలా భయంకరమైనటువంటి విషయాలు, ఈ ప్రవచనాలు అన్నీ కూడా జరిగిపోయినాయండి. ఆయన రాకడ కొరకు చెప్పినటువంటి మాటలన్నీ జరిగిపోయినాయండి. ఓ ప్రక్కన శాంతి అనుకున్నాం కానీ, ఓ ప్రక్కన నెమ్మది అనుకుంటున్నాం కానీ, ఓ ప్రక్కన బాగానే ఉన్నామని అనుకున్నాం కానీ, టెక్నాలజీ ఎంత పెరుగుతుంది, మనం ఎంత నాలెడ్జ్ పెంచుకున్నామని అనుకున్నాం కానండి, మరొక వైపుని చూసినట్లయితే ఆ పెరిగిన టెక్నాలజీ మనకి ఎంత ప్రమాదకరంగా ఉంటుందో కదా, ఆ పెరిగినటువంటి టెక్నాలజీ మనకి ఎంత కష్టతరమైనటువంటిదిగా ఉంటుందో కదా. నేను ఆలోచన చేస్తున్నప్పుడు నా ప్రియ స్నేహితులారా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి, ఎంత భయంకరమైనటువంటి స్థితిగతులు మనం ఎదుర్కొంటూ ఉండి ఉన్నాం. ఈరోజుని ఇవన్నీ నేను చూస్తుంటే నాకు అర్థమవుతున్నటువంటి ఒక విషయం ఏంటంటే, వస్తానని చెప్పిన ఆ యేసు రాకడ చాలా సమీపించేసింది, ఆయన రాకడ దగ్గర అయిపోయింది. అందుకని ఈ మార్కు సువార్తలో 13వ అధ్యాయం 33వ వచనం దగ్గర అంటాడు, ఆయన ఎప్పుడు వచ్చునో ఎవరికి తెలియదు, ఆయన రాకడ ఏ క్షణంలో జరుగుతుందో ఎవరికి తెలియదు, ఏ క్షణము ఏ గడియో మానవునికి తెలియదు. కోర్స్ ఒకవేళ జరుగుతున్న సూచనలను బట్టి ఆయన త్వరగా వచ్చేస్తున్నాడని అనుకుంటున్నాం కానీ, ఏ రోజున వస్తాడైనా, ఏ గంటకు వస్తాడైనా, ఏ నిమిషంలో వస్తాడైనా, ఎప్పుడైనా రెండవ రాకడ జరుగుతుంది, ఎప్పుడు మనల్ని అందరినీ కూడా మోక్షాన్ని తీసుకెళ్తాడు మనకు తెలియదండి. ఆ గడియ మనకు తెలియదు, ఆ గంట మనకు తెలియదు, ఆ సమయం మనకు తెలియదు, చివరికి దేవదూతలకు కూడా తెలియదంట, ఏ నరుడు కూడా తెలియదు, ఏ నరుడు కూడా తెలియదు. ఈరోజు ఆఫ్కోర్స్ ఇది కూడా ఒక సూచనే. కొంతమంది ఇలాగున్న జరుగుతున్న విషయాల్ని దృష్టిలో పెట్టుకొని, ట్రంప్ను గురించి దృష్టిలో పెట్టుకొని, చంద్రుడు బ్లూ మూన్ అయ్యాడని, చంద్రుడు రెడ్ మూన్ అయ్యాడని, ఆ చంద్రుని గురించినటువంటి చంద్రగ్రహణంలో కలిగినటువంటి ఒక విషయాలను తీసుకొని, ఈరోజు నీ ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలను తీసుకొని డేట్ పెట్టేస్తున్నారు. ఇదిగో ఫలానా తారీఖు లెక్కలు కట్టినటువంటి ప్రకారంగా ఫలానా తారీఖు. ఈవెన్ ఇజ్రాయలైట్స్ కూడా అలాగే డేట్ పెట్టారండి బాబు. ఆ మధ్యలో 2015లో ఒకసారి ఒక డేట్ పెట్టుకొని వచ్చేస్తాడు సెప్టెంబర్ 23వ తారీఖు అన్నట్టుగా వాళ్ళు అనుకుని ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడేమన్నారంటే 2022లో మళ్ళీ వచ్చేస్తాడని చెప్పేసి అని ఎలాగని చెప్తున్నారు. సో ఒక్కొక్క 7 సంవత్సరాలకు ఒక కాలమానం అనేటువంటిది వాళ్ళకున్న దాని ప్రకారంగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఒక 7 సంవత్సరాల కాలం వేసరికలు వచ్చేస్తాడు, ఆ తర్వాత 7 సంవత్సరాలు ఆయనే పరిపాలన చేస్తాడు. అఫ్కోర్స్ బైబిల్ కూడా చెప్తుంది ఆయన 7 ఏండ్లు ఈ భూమి మీద ఏలడానికి అనేటువంటిదిగా ఈ భూమి మీద ఉండేటువంటి పరిస్థితులు, అంత్యక్రీస్తు అనేటువంటి వాడు ఉండేటువంటి పరిస్థితులు, ఈ 7 ఏండ్లు పరలోకంలో పరిశుద్ధులకు విందవుతున్నటువంటి పరిస్థితులు. ఆ తర్వాత ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు 1000 సంవత్సరాల రాజ్య పరిపాలన అనేటువంటి దాని గురించి నా బైబిల్ తెలియజెప్తున్నటువంటి ఒక మాటలు. కానీ ఒకటండి, ఎప్పుడు ఆ మధ్యాకాశానికి వస్తాడో అది ఎవరికీ తెలియదు. ఎప్పుడైనా మధ్యాకాశానికి సంఘం అనేటువంటి మనల్ని, అనగా పరిశుద్ధపరచబడినటువంటి వారిని, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారిని, వారి దోష పాపములన్నీ కూడా క్షమించబడినటువంటి వారిని, పాపముల నుంచి, పాప బంధకాల నుంచి విడుదల పొందినటువంటి వారిని ఆ మధ్యాకాశానికి ఎక్కి రమ్మని పిలిచేటువంటి సమయం అవుతుందో అది మనకు తెలియదండి, అది మనం గ్రహించలేమండి. అలాంటి పరిస్థితులండి బాబు ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయాలు. అందుకు ఇక్కడ ఏమంటాడంటే, మెలకువగా నుండి ప్రార్థన చేయండి, మెలకువగా నుండి ప్రార్థన చేయండి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు, ఆ ప్రభు రాకడ ఎప్పుడు జరుగుతుందో మీకు తెలియదు. కోర్స్ ఇక్కడ ఒక మాటలో మాట్లాడుతున్నప్పుడు, దొంగ ఇంటికి కన్నం వేసేటప్పుడు దొంగ మనం అనుకున్న టైంలో రాడు, మనం మెలకువగా ఉన్నప్పుడు రాడు. మనం నిద్రపోతున్న సమయంలో తెల్లవారుతుండగా బాగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు, మనం అనుకొనని గడియలో ఇంటికి కన్నం వేసి ఇంట్లో ఉన్నటువంటి విషయాలను దోచుకున్నట్టుగా, అలాగునా ఎవరికీ తెలియకుండా అనుకొనని గడియలో అంత బాగానే ఉంది అనుకున్నప్పుడు అప్పుడు ప్రభు రాకడ జరుగుతుంది. ఇంకొక ఇల్లస్ట్రేషన్ అంటారు,
గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా మనకి ఏం తెలుస్తుందండి? ఈ మధ్యలో అంటే ఆపరేషన్ చేస్తున్నారులేండి అందరూ కూడా. ఏమైపోయిందంటే ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత 9 నెలలు నిండిపోయిన సరికల్లా వీళ్ళు అనుకున్న గడులు. మొన్న మధ్యలో ఒకసారి నేను నా కూతురు డెలివరీ అయిన దగ్గరికి వెళ్తే అక్కడ డాక్టర్ గారి దగ్గరకు ఒక చీటీ పంపించారు. ఏంట్రా ఆ చీటీ అంటే ఆవిడ చూసిన తర్వాత మళ్ళీ నాకు చూపించింది. ఆ డాక్టర్ గారు, క్రిస్టియన్ డాక్టర్ గారు ఆవిడ. సో అది నాకు చూపించింది. ఏంటి అందులో ఉన్నటువంటి విషయాలు అంటే, రేపు ఉదయం పలానా గంటలకే మంచి ముహూర్తం ఉంది కనుక ఆ టైంకి కడుపులోంచి ఆ బిడ్డను తీయండి అని చెప్పేసి అని పెట్టి దేవుడిచ్చిన అనుకూలమైనటువంటి సమయాలు పోయినాయి. ఇంతకుముందు దేవుడిచ్చిన సమయంలో వాడు పుట్టినటువంటి కాలము, నక్షత్రాలు, తిథులు ఇలాంటివి చూసేటువంటి కాలం పోయింది. ఇప్పుడు మనమే తిథులు నక్షత్రాలను చూసేసి ఆ టైంలోనే ఆ పిల్లని బయట తీసేయడానికి ఆపరేషన్ చేయించి తీయించేస్తున్నారు రంగాను. ఆ ముహూర్తానికి ఒకవేళ కనుక కొద్ది నిమిషాలు అటు ఇటు తేడా వచ్చిందంటే ఇప్పుడు ఆ డాక్టర్ గారి మీద గొడవ పెట్టేస్తారు రంగాను. నువ్వెంత ఆలస్యంగా తీసావు, నువ్వు ముందు తీసేసావు అని చెప్పేసి అని గొడవ పెడుతుంటారు. పాపం అప్పటిదాకా ఒక్కొక్కసారి ఆ గర్భిణీ స్త్రీకి నొప్పులు వచ్చేసి ఇదైతే తీసేయాలి బిడ్డల ప్రకారంగాను. ఆ బిడ్డకి ముందే ఆపరేషన్ చేయాలి. ఒక్కొక్కసారి కొన్నిసార్లు అయితేనండి ఇంకా కొంచెం టైం ఉంటుండగా కూడా ముందు తీసేస్తే మళ్ళీ ప్రమాదం, ఆ తల్లికి ప్రమాదం, ఆ బిడ్డకి ప్రమాదం. కానీ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ఇలాగునా. కానీ పూర్వకాలంలో ఏముండేదంటే ప్రసవ నొప్పులు అనేటువంటివి జరుగుతూ ఉండేవి, ప్రసవ వ్యాధులు అనేటువంటివి జరుగుతూ ఉండేవి. అలాంటి ప్రసవ వేదన, ఆ నొప్పులు పడినప్పుడు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు నొప్పులు వస్తాయో తెలియదు, ఎప్పుడు బిడ్డకి జన్మనిచ్చేస్తారో కూడా తెలియదు. చరిత్రలో నేను వింటున్నప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది అండి విమానంలో ప్రయాణం చేస్తూ ప్రసవించేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలియదు పాపం విమానంలో ప్రసవం వచ్చేస్తుందని. విమానంలో ప్రసవిస్తే వాడికి ఏ దేశపు ఆకిస్తూ వాళ్ళకి పాపం విమానం మీద ఏ దేశం మీద వెళ్తున్నాడో గాలిలో ఎక్కడున్నాడు. ఒక్కొక్కసారి కొంతమంది రైల్వే ట్రైన్లో ప్రయాణం చేస్తూ, రైల్లో ప్రయాణం చేస్తూ అక్కడ వాళ్ళు ప్రసవించేసినటువంటి పరిస్థితులు. కొంతమంది టాయిలెట్ వస్తుందనుకుని టాయిలెట్కి వెళ్ళి అక్కడ ప్రసవించేసినటువంటి వాళ్ళు కూడా లేకపోలేదండి బాబు. ఎందుచేతంటే మనకు తెలీదు ఎప్పుడు ఆ టైంకి వస్తుంది అనేటువంటిది, ఏ అర్ధరాత్రి కూడా వస్తుందో, ఏ టైం వస్తుందో. అలాగనే ఉంటుంది మన ప్రభు రాకడా అని నా బైబిల్ చెప్తుంది. నా ప్రియ స్నేహితులారా, నా ప్రియ సోదర సోదరీమణులారా, నా దేశ ప్రజలారా, ఈ నా మాటలు వింటున్నటువంటి ప్రజలారా, ప్లీజ్ అండి బాబు, నేను మీతో పంచుకున్నటువంటి మాట ఏంటంటే, ప్రభు వస్తానని చెప్పిన ఆయన త్వరగా వచ్చేస్తున్నారు. కాలము సంపూర్ణమైపోయింది. దేవుని యొక్క రాకడ రాజ్యము సమీపించేసి ఉన్నది. మనం మారు మనసు పొంది మన సువార్తను నమ్మి ఆ ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడవలసిన వారమే ఉన్నాం. సిద్ధపడుతున్నటువంటి మనం ఎలా సిద్ధపడి ఉండాలి అని అంటే, ఆ ప్రభు రాకడలో ఎత్తబడేటువంటి ఒక గుంపులో మనం ఉండాలి. ఆ ప్రభు రాకడలో మనం ఎత్తబడేటువంటి స్థితికి మనం సిద్ధపడాలి. దానికి ఒక కారణం ఏంటంటే, మెలకువగా నుండి ప్రార్థన చేయండి. మెలకువగా నుండి ప్రార్థన చేయండి. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, నిన్నటి దినాన్ని మనం చేసిన ప్రార్థన, అఫ్కోర్స్ ఇది ఒక విధానమే, మనం అందరం కలిసి ప్రార్థన చేసినాం. బట్ దట్ హాఫ్ అన్ అవర్ ఇస్ నాట్ ఎనఫ్. ఆ అర్ధగంట అండి, ఏదో ఒక అర్ధగంట చేసేసినంత మాత్రాన్ని సంగలు కొట్టుకొని నేను ప్రార్థన చేసేసాను, నేను ఎంత ప్రార్థన చేశాను అని అనుకోవడానికి లేదు. మనం నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. కృతజ్ఞతాస్తుతులతో కూడిన ప్రార్థన చేస్తుండాలి. దేవునికి మన యొక్క విన్నపాలు తెలియజేసుకుంటూ మనం ప్రార్థన చేస్తుండాలి. కృతజ్ఞతతో విన్నపాలు తెలియజేసుకుంటూ మనం ప్రార్థన చేస్తుండాలి. ఇది ఆ దేవాతి దేవుడు కోరుతున్నటువంటి ఒక మాట. ఈరోజు నా ప్రియ స్నేహితులైనటువంటి మీతో పంచుకున్నటువంటి ప్రకారంగా అలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉందామా? నిత్యము ప్రార్థించే వారంగా మనం ఉందామా? దేవుని దగ్గర మనం మొర్రపెట్టుకునే వారంగా మనం ఉందామా? నా ప్రియ స్నేహితులరా, నిర్లక్ష్యం చేయకండి. ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీ చర్చిలో ప్రార్థన అంటే ప్రార్థనకు వెళ్ళండి. ఒకవేళ ఎక్కడైనా ప్రార్థన అంటే ప్రార్థనకు వెళ్ళండి. వీలున్నప్పుడల్లా మనం ప్రార్థనలో ఉందాం రండి. ఒకవేళ ఉద్యోగం చేయకుండా ఉండినటువంటి వారు మధ్యాహ్నం పూట మీరు భోజనాలు వండేసుకొని కొంతసేపు దగ్గరలో ఉన్నటువంటి ఒకళ్ళిద్దరిని మీరు పిలుచుకొని మీరు ప్రార్థన చేయండి. మీ వీధిలో మీరు ప్రార్థనలో ఉంటూ ఉండండి. మీ పేటలో మీరు ప్రార్థనలో ఉంటుండండి. ఒక అపార్ట్మెంట్లో మీరు ఉంటున్నప్పుడు ఆ అపార్ట్మెంట్లో తెలిసినటువంటి ఒక బిడ్డలైనటువంటి వారు కలుసుకొని ఒక్కొక్క ఇంటి దగ్గరికి వెళ్ళి కొంతసేపు మీరు అక్కడ ప్రార్థనలు గడపండి. ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవద్దు, వ్యర్థమైనటువంటి మాటలు పెట్టుకోవద్దు, వాళ్ళ మీద వీళ్ళ మీద వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుకోవద్దు, ఎవరిని గురించినటువంటి సెటైర్లు మనం వేసుకోవద్దు. ఒకవేళ ఏదైనా ఉంటే కనుక దేవుడు చూసుకుంటాడు. ఒకవేళ ఎవరైనా ఏదైనా అన్యాయం చేస్తుంటే, ఎవరైనా ఏదైనా వేరేగా ప్రవర్తిస్తుంటే అది దేవునికి అప్పగించుకుందాం. అయినను వారి కొరకు, వారి క్షమాపణ కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడు వారిని క్షమించాలనేటువంటి రీతిగా మనం మొరపెట్టుకోవాలి. కనుక ఈ దినాన్ని నేను మీకు మనవి చేస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్లీజ్ లెట్ us స్పెండ్ మోర్ టైమ్ ఇన్ ప్రేయర్. ఎక్కువ సమయం మనం ప్రార్థనలో గడుపుదాం. ఎక్కువ సమయం మన ప్రార్థనలో గడుపుదాం. ఒంటరిగా మన ప్రార్థనలో గడుపుదాం. నేను ప్రార్థన అన్నప్పుడు కేవలం అందరూ మోకరించే ప్రార్థన చేయాలని నేను నేర్పించట్లేదు.
ఒకవేళ మోకరించి చేసే ప్రార్థన కొంతసేపు మోకరించి ప్రార్థన చేసుకోండి. కూర్చొని ప్రార్థన చేసుకుంటే కూర్చొని ప్రార్థన చేసుకునండి. పడక మీద ఉండి ఒకవేళ ప్రార్థన చేసుకుంటే పడక మీద ఉండి మీరు ప్రార్థన చేసుకునండి. ఒకవేళ పని చేసుకుంటూ కూడా మీరు ప్రార్థన చేసుకోగలిగినటువంటి వారు మీ పని చేసుకుంటూ, మీ వంట చేసుకుంటూ, మీ పనులు చేసుకుంటూ కూడా మీరు ప్రార్థనలు గడపవచ్చు. నిత్యము దేవుని స్తుతించుకుంటూ ఉండాలి. నిత్యము దేవుని తలంచుకుంటూ ఉండాలి. వస్తానని చెప్పిన నా యేసయ్య త్వరగా వచ్చేస్తున్నారు. నేను ఆయన రాకడలో ఎత్తబడే వారికి ఉండాలి. మీరు కూడా ఆయన రాకడలో ఆయన దగ్గరికి మనం వెళ్ళేటువంటి వారం ఉండాలి. ఆయన సిద్ధపరిచిన మోక్ష రాజ్యంలోనికి, జగత్తు పునాది వేయబడక మునిపే సిద్ధపరిచినటువంటి ఆ యొక్క రాజ్యంలోనికి, భూమి పుట్టక మునిపే మన కొరకు సిద్ధం చేసినటువంటి ఆ రాజ్యంలోనికి మనం వెళితే అక్కడ సదాకాలం ఆ దేవునితోనే మనం ఉంటాం. సదాకాలం ఆ ప్రభువుతోనే మనం ఉంటాం. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం నా ప్రియ స్నేహితులారా. ఈరోజు మీ కొరకు నేను ప్రార్థన చేస్తుంటానుగా మీరు అట్టి ప్రార్థనా పరులుగా ఉండాలని, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలని మిమ్మల్ని నేను డెడికేట్ చేస్తూ నేను ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, ఈ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నిజమేనైనా చాలామంది అయ్యా మీరు మా కోసం ప్రార్థన చేయండి, టీవీలో వచ్చే ఫలానోళ్ళు మా కోసం ప్రార్థన చేయండి అని ఫోన్లు చేసి మేము చెప్తూ ఉంటాం. కానీ ఈరోజు నేనైతేనైనా ఈ నా మాటలు వీక్షిస్తున్నటువంటి వీరి కొరకు నేను ప్రార్థిస్తున్నా. వీరే ప్రార్థనా పరులుగా ఉండాలి, వీరే ప్రార్థన యోధులుగా ఉండాలి, వీరే ప్రార్థించేవారుగా ఉండాలి నాయన, విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి నాయన. వీరి ప్రార్థన వీరిని సిద్ధపరుస్తుంది, వీరితో పాటు మరనేక మందిని నీ రాజ్యము కొరకు సిద్ధపరుస్తుంది. నువ్వు త్వరగా వచ్చేస్తున్నావు, నీ రాకడ అతి సమీపించినది నాన్న. నీ రాకడలో మేము ఎత్తబడే గుంపులు ఉండినట్లుగా అట్టి ప్రార్థన జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తుతి చెల్లిస్తున్నాను నాయన. ఈ బిడ్డలను నేను దీవిస్తున్నా, ఆశీర్వదిస్తున్నా. ప్రార్థనాత్మ వీరి మీద నేను క్రమరిస్తున్నా. కన్నీటితో కూడిన ప్రార్థన నాయన, భారంతో కూడిన ప్రార్థన, నశించిపోతున్న ఆత్మల కొరకైన ప్రార్థన, దేశము కొరకైనటువంటి ప్రార్థన ఈ బిడ్డల మీద నేను విడుదల చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ ద స్పిరిట్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థనాత్మ కొరకు నీకు వందనాలు. వారు ప్రార్థిస్తుండగా మీరు ప్రార్థన ఆలకించారు, జవాబిచ్చారు. ఈ దేశాన్ని నీ రాకడ కొరకు నువ్వు సిద్ధపరుస్తున్నారు కనుక నీకు వందనాలు. వీరి యొక్క అక్కర్లన్నీ తీర్చినందుకు నీకు స్తోత్రాలు. యేసు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం మీకును మీ కుటుంబాలకి మీరు ఇంకను నిత్యము ప్రార్థించినట్లు సదా మీకు తోడయుండి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. వెల్ స్నేహితులారా, నేను ఒక చిన్న మనవి తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృప చేత సామర్లకోటలో చాలా సంవత్సరాల క్రితం మేము ప్రారంభించినటువంటి ఒక ప్రార్థన పరిచర్య, అంగలార్పుతో కన్నీటితో నశించిపోతున్న ఆత్మల కొరకు చేసే ప్రార్థన పరిచర్య. అందుకే దేవుడు మాకు ఇచ్చిన గృహాన్ని మేము దాన్ని డెడికేట్ చేస్తూ అది రివర్ ఆఫ్ లైఫ్ ప్రొఫెటిక్ ప్రేయర్ సెంటర్ అని మేము పెట్టి ఉన్నాం. రివర్ ఆఫ్ లైఫ్ జీవనది ప్రవచన ప్రార్థనా కేంద్రం. అక్కడ మాకు తెలిసినటువంటి బిడ్డలు, వివిధ సంఘాల నుంచి వచ్చేటువంటి బిడ్డలు ఉదయం నుంచి సాయంత్రం వరకు నాకు వచ్చే ప్రతి ప్రార్థన వినపం, మాకు తెలియజెప్పే ప్రతి మెసేజ్ల కొరకు, అనగా వాట్సాప్ సందేశాలు లేక ఈ యొక్క ఫేస్బుక్లో ఇచ్చేటువంటి మెసేజెస్, తర్వాత ఈమెయిల్ ద్వారా పంపించేటువంటి వీటన్నిటి కొరకు నిత్యము మేము ప్రొఫెటిక్గా మేము ప్రార్థన చేస్తుంటాం, డిక్లేర్ చేస్తుంటాం. అది జరుగును గాక, ఇది జరిగినది, దేవానికి స్తోత్రం అంటూ మేము ప్రార్థన చేస్తుంటాం. ఒకవేళ ఇట్టి ప్రార్థన పరిచర్య మీరు కూడా చేయాలని కోరుకున్నట్లయితే ప్రతి మంగళవారం మేము ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి 3వ మంగళవారం ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి ప్రభు దగ్గర మేము కనిపెడుతున్నాం. ప్రతి నెల 3వ మంగళవారం ఒకవేళ మీరు కూడా మాతో ఏకీభవించాలనుకున్నట్లయితే మీరున్న చోట, మీరున్న సంఘంలోనే, మీరున్న ఇంటి దగ్గరనే, ఒకవేళ మీరున్న చోటనే మీరు కూడా ఏకీభవించి అట్టి ప్రార్థనలో ఉండడానికి నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా. మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, ఆత్మలను రక్షిస్తున్నాడు. ఆయన రాకడ జరిగినప్పుడు అనేక మంది ఆ రాజ్యంలోనికి వెళ్ళేటువంటి ఒక కృపని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అట్టి ప్రార్థించే వారం కొందామా? అంగలార్పుతో కన్నీటితో నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేద్దామా? మీ ప్రార్థన అనేక మందిని రక్షిస్తుంది. మీ ప్రార్థనే దేశాన్ని రక్షించగలుగుతుంది. అటువంటి దీవెన దేవుడు మీకు అనుగ్రహించినాడు. స్నేహితులారా, ఒకవేళ ఈ విషయంలో ఇంకేదైనా తెలుసుకోవాలని కోరుకున్నా, ఈ ప్రార్థన పరిచయం గురించి ఒకవేళ తెలుసుకోవాలని కోరుకున్నా, ఒక ఉత్తరం ద్వారానో, ఒక ఫోన్ SMS ద్వారానో, లేక వాట్సాప్ మెసేజ్ ద్వారానో మీరు మాకు తెలియచేయచ్చు. మా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ మీరు ఒకవేళ నాతో మాట్లాడని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్ 9848110907, అలాగనే 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ID ఈసత్యసువార్త@gmail.com.
మళ్ళీ రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమంలో కలుసుకునేటంత వరకు మరి ముఖ్యంగా రేపటి దినం మనకి వ్యాలంటైన్స్ డే అనగా ప్రేమికుల యొక్క రోజు, ప్రేమ కలిగినటువంటి ఒక రోజు. అట్టి ప్రేమను గురించి నేను మీతో పంచుకోబోతున్నాను. ఆల్ యంగ్స్టర్స్ కమ్ అండ్ వెయిట్ ఫర్ దిస్ టైం. కాస్త మెలకు తెచ్చుకోండి. 6 o'clock యవన బిడ్డలు మీతో చక్కగా నేను మాట్లాడాలని ఆశపడుతున్నా కనుక రేపటి దినాన్ని మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ మనల్ని ప్రేమించిన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క చేతులకు అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.